ఒక పాట ఎన్నో ఏళ్ల క్రితం వచ్చి అప్పట్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. కానీ ఇప్పుడు అదే పాట మరోసారి సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఫేస్‌బుక్ వరకు, యూట్యూబ్ నుంచి వాట్సాప్‌లో స్టేటస్‌ల వరకు ఎక్కడ చూసినా ఒకటే పాట వినిపిస్తోంది. అసలు ఇంతకీ ఈ పాట ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతోంది? ఈ పాటకు తాజాగా వైరల్ అయిన ఒక వీడియోకు సంబంధం ఏంటి? అసలు ఏం జరిగింది? ఇప్పుడు సోషల్ మీడియాలో ఎందుకు ఈ పాటనే నెటిజన్లు తెగ షేర్ చేస్తూ ఉన్నారు? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ పూర్తిగా చూడాల్సిందే. అసలు విషయానికి వస్తే ప్రముఖ ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి, లేడీ ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. వీరిద్దరూ వేములవాడలోని ఓ హోటల్లో ఉన్న సమయంలో ఈశ్వర్ సాయి భార్య అక్కడికి వెళ్ళినట్లు తెలుస్తోంది. అక్కడ తన భర్తను మాధురి రాథోడ్తో కలిసి చూసిన ఆమె తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం ఒక్కసారిగా వైరల్గా మారింది. ఈ ఘటనలో ఇద్దరిపై చేయి చేసుకున్నట్లు కూడా ప్రచారం జరిగింది. అంతేకాదు ఈశ్వర్ సాయి భార్య చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. తన భర్త తప్పు చేయలేదని, లేడీ ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్నే తన భర్త వెంట పడుతోందని ఆమె చెప్పినట్లు కథనాలు వచ్చాయి. తన భర్త మంచివాడని, ఆమె వల్లే చెడిపోతున్నాడని కూడా ఆమె వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. నేను మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఏంటి ఈ అమ్మాయి కోసమే చెప్తుంది, వాళ్ళ హస్బెండ్ కోసం. నా హస్బెండ్ 7 years బట్టి నేను కాపురం చేశాను కాబట్టి తన కోసం నాకు తెలుసు. అది నేను చెప్పే తన కోసం నాకు తెలుసు. తను కూడా ఒకటే కదా అంటున్నాడు, మీద పడిపోతే నేను ఏం చేయగలుగుతాను అలానే అంటున్నాడు. సో ఇదేం చెప్తున్నానంటే కొంచెం. అయితే ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. నీ భర్త చిన్నపిల్లాడా, ఏం తెలియకుండానే హోటల్కి వెళ్ళాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు ఈ మొత్తం వ్యవహారంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారి పాత పాటలు కూడా ఒక్కసారిగా నెటిజన్ల దృష్టిలోకి వచ్చాయి. ముఖ్యంగా ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ఫోక్ సాంగ్స్ను అభిమానులు ఇప్పటికే బాగా ఆదరించారు. ఈశ్వర్ సాయి ఎన్నో ఫోక్ పాటలు చేసినప్పటికీ మాధురి రాథోడ్తో కలిసి చేసిన పాటలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అందులో ముఖ్యంగా ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్న పాట. ఈ పాటకు సంబంధించిన పాత వీడియోలో ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ కనిపించే సన్నివేశాలను తాజాగా వైరల్ అవుతున్న ఘటనతో నెటిజన్లు పోల్చుకుంటున్నారు. అంతేకాదు ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు ఈ పాటలోని కొన్ని విజువల్స్ సింక్ అవుతున్నాయి అంటూ నెటిజన్లు ఫన్నీగా వీడియోలు, మీమ్స్, రీల్స్ తయారు చేస్తున్నారు. దీంతో ఈ పాటకు ఒక్కసారిగా భారీగా ట్రెండ్ మొదలైంది. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే రీల్స్లో ఈ పాట కనిపిస్తోంది. ఫేస్బుక్లో మీమ్స్తో పాటు వీడియోలు వైరల్ అవుతున్నాయి. యూట్యూబ్లో పాత పాటను మళ్ళీ వెతికి మరీ చూస్తున్నారు. వాట్సాప్లో కూడా ఈ పాటకు సంబంధించిన వీడియోలు షేర్ అవుతున్నాయి. అంటే ఒకప్పుడు ఫోక్ సాంగ్గా పాపులర్ అయిన ఈ పాట ఇప్పుడు ఒక వైరల్ ఘటన కారణంగా మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక ఈ పాటకు ఇప్పటికే యూట్యూబ్లో మిలియన్ల కొద్ది వ్యూస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా వైరల్ అవుతున్న ఘటన కారణంగా పాటకు మరోసారి రీచ్ పెరుగుతోంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సోషల్ మీడియాలో ఏదైనా ఘటన వైరల్ అయితే దానికి సంబంధించిన పాటలు, డైలాగ్స్, సినిమా సీన్లు కూడా వెంటనే ట్రెండ్ అవుతూ ఉంటాయి. అదే ఇప్పుడు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ విషయంలో కూడా కనిపిస్తోంది. అయితే ఒకవైపు ఈ ఘటనపై చర్చ జరుగుతుండగా, మరోవైపు వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో వైరల్ చేయడం సరైందేనా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు వైరల్ అయినప్పుడు అసలు విషయం ఏంటో పూర్తిగా తెలియకుండానే సోషల్ మీడియాలో తీర్పులు ఇవ్వడం, వ్యక్తులపై కామెంట్లు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి వైరల్ అవుతున్న ప్రతి వీడియోను నిజమని నమ్మకుండా పూర్తి సమాచారం కోసం వేచి చూడటం మంచిదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ప్రస్తుతం మాత్రం రాత్రిలో జాము రాత్రిలో పాట సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వినిపిస్తోంది. ఒక వైరల్ వీడియో కారణంగా పాత ఫోక్ సాంగ్కు మళ్ళీ కొత్త క్రేజ్ వచ్చింది.
గతంలో వినోదం కోసం చూసిన పాటను ఇప్పుడు నెటిజన్లు వైరల్ ఘటనకు సింక్ చేస్తూ తెగ షేర్ చేస్తున్నారు. మొత్తానికి ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్కు సంబంధించిన వ్యవహారం ఎంతవరకు నిజం, అసలు పూర్తి విషయం ఏంటి అనే చర్చ ఒకవైపు కొనసాగుతుండగా ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన పాటలు మాత్రం మరోవైపు సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి వచ్చేసాయి. ముఖ్యంగా రాత్రిలో జాము జాము రాత్రిలో పాట అయితే ప్రస్తుతం నెటిజన్లకు ఫేవరెట్ మీమ్ మెటీరియల్గా మారిపోయింది. ఇదే సోషల్ మీడియా పవర్ అనుకోవాలి. ఒకప్పుడు పాపులర్ అయిన పాట ఒక ఘటనతో మళ్ళీ వైరల్ అవుతోంది. మరి ఈ పాట ట్రెండ్ ఇంకెన్ని రోజులు కొనసాగుతుందో చూడాలి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.